ఆకాశమందు సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా జీవాధిపతి అన్న దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. నిన్ను హెచ్చించుట, నిన్ను ఆశీర్వదించుట అది దేవుని పని. అయితే నీవు దేవుని ఆశీర్వాదముల కొరకు పదే పదే ప్రార్థన చేస్తూ ఉన్నావు. దేవా, ఈ క్షణము నన్ను దీవించు నాయన, ఈ దినము నన్ను దీవించు నాయన, ఈ నెలలో నన్ను ఆశీర్వదించు నాయన అని నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు. నేస్తమా, నిజమే, నీకు అవసరత అనిపిస్తోంది కనుక దేవుని సన్నిధిలో నీవు అడుగుట తప్పేమీ కాదు. కానీ దేవునికి కూడా ఒక ఆలోచన నీ పట్ల ఉండింది, ఒక ప్రణాళిక దేవునికి నీ పట్ల ఉండింది. కానీ దేవుడు నిన్ను ఎప్పుడు హెచ్చించాలో, ఎప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదములు నీకు అనుగ్రహించి నిన్ను నింపి జీవింపచేయాలో దేవునికి తెలుసు. గనుక దేవుడిచ్చే ఆశీర్వాదం ఎట్లా ఉంటుంది అనగా, తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చిస్తారు. గనుక నీవు చేయాల్సిన పని ఏమిటి అంటే, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగిన వానివై మాత్రమే నీవు జీవించు. ఎవరు దీన మనస్సు కలిగి దీనులయ్యుండి ఆయన వైపు ఆశతో ఎదురు చూస్తారో వారి బ్రతుకులో దేవుడు మహా ఉన్నతమైన కార్యములనే చేసేస్తారు, ఉన్నతమైన ఆశీర్వాదములనే దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, నిన్ను దేవుని సన్నిధిలో ప్రార్థించద్దు అని చెప్పటలేదు, కానీ దేవుని ఆశీర్వాదములు దేవుడు నీకు సిద్ధపరిచిన సమయమున తప్పక అనుగ్రహిస్తారు అన్న సంగతిని మాత్రము నీవెన్నడు మరచిపోకు నేస్తమా. దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తారు. నీవు ఇంతవరకు ఎలా ఓపికతో ఉన్నావో అట్లానే దీన మనసు కలిగిన వానివై దేవుని వైపు మాత్రమే చూడు. తగిన సమయము ఆసన్నమవుతోంది. దేవుడు తప్పకుండా ఉన్నతమైన ఆశీర్వాదములు నీకు అనుగ్రహించి నిన్ను తలగా నియమిస్తారు, నిన్ను హెచ్చిస్తారు. ఆయన తన్ను నమ్మిన వారిని తలగా నియమిస్తారు, కానీ తోకగా ఎన్నడూ చేసే దేవుడు నీ దేవుడు కారు. కాబట్టి నేస్తమా, ఆశతో దేవుని వైపు చూడు. దేవుడు తప్పకుండా నీ కుటుంబ జీవితంలో, నీ జీవితంలో అవసరమైన ప్రతి ఆశీర్వాదమును తగిన సమయమందు ఆయన అనుగ్రహించి తన కృపచేత నిన్ను జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము తండ్రి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము రాజా. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. కుటుంబాల్లో ఉన్న అనారోగ్యములు, ఆర్థిక ఇబ్బందులు, సమస్త విధములైన నాయన సమస్యలను దూరపరచండి తండ్రి. మీ శాంతిని అనుగ్రహించమని వేడుకుంటున్నాము. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నాయన ఆరోగ్యమునిచ్చి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను దయచేయండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినం అవసరములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. యవన కాలమందు ఉన్న బిడ్డలకి నాయన సకాలములో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి దేవా. మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. వారికి నాయన ఒక ఆశీర్వాదకరమైన జీవితములు ప్రసాదించండి తండ్రి. కరుణ కలిగిన దేవుడా నాయన, మా ప్రియులందరూ చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారముల్లో తోడుగా ఉండండి. వారి కష్టమునకు అనేక రెట్ల ఫలములు దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. కనికరము కలిగిన దేవుడా, కృప చూపించండి. ప్రయాణముల్లో తోడుగా ఉండండి నాయన. మీ ఆశీర్వాదమునివ్వండి. మీ సహాయముని బిడ్డలకి మెండుగా అనుగ్రహించి మీ కృపచేత నడిపించమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.